జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు తీవ్ర స్థాయిలో చేస్తుంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్తో కేసీఆర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపైన కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలంటూ కేసీఆర్ చాలా స్ట్రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓటుగా మలుచుకోవాలంటూ కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలతో కూడా రేపు కేసీఆర్ భేటీ అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు కేటీఆర్తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రచారంకి వస్తారన్నటువంటి వార్తతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కేసీఆర్ ప్రచారానికి వస్తే చాలా పాజిటివ్గా టర్న్ అవుతుంది అంటూ వారందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను ఖచ్చితంగా బీట్ చేయాలి అంటే, ఒక బలమైన పోటీ ఇవ్వాలి అంటే, ఓవైపు రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తున్నారు అంటూ ఇప్పటికే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రచార ధాటిని తట్టుకోవాలంటే కేసీఆర్ కూడా రావాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా కేసీఆర్ రారని అందరూ అనుకున్నారు. కేటీఆర్ హరీష్ రావే అంతా చూసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ కూడా ఖచ్చితంగా ప్రచారానికి రాబోతున్నారంటూ తెలిసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.